హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 9. ఆయన సూటిగా తననే చూడటంతో క్రిష్ చిన్న స్మైల్తో మీరు మీ మనవడికి మోహన్తో పెళ్లి జరిపించాలని ఆశపడ్డారు, కానీ నేను మోహన్ని వదులుకోను, నా దారికి అడ్డు రాకండి అంటూ సాధ్యమైనంత సౌమ్యంగా చెప్పాడు క్రిష్. ఆయన సీరియస్గా, అంటే నీకు నీ ఇష్టం ఉంటే చాలా, మోహన ఇష్టంతో ఆమె అభిప్రాయంతో పని లేదా బాబు అని అడిగారు. క్రిష్ చిన్నగా నవ్వి, అలా ఇలా తన ఇష్టంతో పని లేకుండా తనని పెళ్లి చేసుకుంటాను పూజారి గారు, నేనేమైనా రాక్షసున్నా? తన ఇష్టంతో పని లేదనుకుంటే ఇప్పటికే మా పెళ్లి జరిగిపోయేది. నాకు తన తనువు మనసు రెండూ కావాలి అని అంతే సూటిగా అనుసరించాడు. మీ వంశం పరువు ప్రతిష్ట అంటూ మీ పెద్దవాళ్ళు సృష్టించే అవరోధాలు దాటి మా మోహనమ్మని చేయి పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నర్మగర్భంగా హెచ్చరించి ఆయన తన గదికి వెళ్ళిపోగా అక్కడే ఉన్న కార్తీక్ని చూసి దగ్గరికి రమ్మని పిలుస్తాడు క్రిష్. నీ పేరేంటి? యనాతో ఏదైనా చెప్పాలా అని కార్తీక్ని ప్యాంపర్ చేస్తూ అడుగుతాడు క్రిష్. కార్తీక్ కాస్త బెదురుగానే, నా పేరు కార్తీక్, ఆ సోమేష్ ఇందాక మా అక్క గురించి తప్పుగా మాట్లాడాడు, మా అక్క చాలా మంచిది, నాకు మా అక్కంటే ప్రాణం, తననెవరైనా ఏమైనా అంటే కొడతాను, ఇప్పుడు వాణ్ణి కూడా కొట్టాలనుంది అని చెప్తున్న కార్తీక్ మాటలకు నవ్విన క్రిష్, చూడు కార్తీక్, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివిరా, నీ చేసి 13 years, వాడు చూడు ఎంత పెద్దవాడు, వాడిని ఎలా కొట్టగలవు? నువ్వు వీడి గురించి వదిలేసి బాగా చదువుకుని పెద్దవాడివావు, అప్పుడు అలాంటి వాడిని కొడదు అని వాడి తలనిమిరి మీ అక్కల్ని జాగ్రత్తగా చూసుకో, సరేనా? నీకే అవసరం వచ్చినా ఇదిగో ఈ నెంబర్ నీ దగ్గరుంచు, ఏ టైంలో అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను 5 నిమిషాల్లో నీ ముందుంటానని చెప్తూ ఫోన్ ఒకటి కార్తీక్ చేతిలో పెట్టాడు క్రిష్. కార్తీక్ దాన్ని తీసుకోకుండా, వద్దండి, మా అక్కలు ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే ఊరికే తీసుకోకూడదని చెప్పిందన్నాడు. క్రిష్కి కార్తీక్ బాగా నచ్చాడు. వాడికి తన అక్క మాట వేదమని అర్థమై చిన్నగా నవ్వుతూ, నువ్వు మీ అక్కిస్తే తీసుకుంటావు కదా అని అడిగాడు. మా అక్కిస్తే ఎందుకు తీసుకోను అన్నాడు ఉత్సాహంగా కార్తీక్. అప్పుడు నేను మీ అక్కని భర్తనంటే తను నాలో సగభాగం అన్నమాట, ఇప్పుడు నేను ఇచ్చినా మీ అక్కిచ్చినా ఒకటే కాబట్టి తీసుకో, ఇది మీ సేఫ్టీ కోసం అంతే, జాగ్రత్తగా దాచుకో అంటూ కార్తీక్ చేతిలో ఫోన్ పెట్టి, భోజనం చేసావా అని ఆప్యాయంగా అడిగాడు క్రిష్. నేను చిన్నక్క తిన్నాం, కానీ మోహన అక్క తినలేదు, నాన్న పోయినప్పటి నుండి అక్క సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదని బాధగా చెప్పాడు కార్తీక్. క్రిష్కి బాధగా అనిపించి, భోజనం తీసుకురా, మీ అక్కకు నేను పెడతాననగానే కార్తీక్ పరుగున కిచెన్లోకి వెళ్ళిన అన్నం పెట్టి ప్లేట్ తీసుకుని క్రిష్కి అందించాడు. మోహన క్రిష్ మాటలకు కోపంగా రూమ్లోకి వెళ్ళాక పళ్ళు నూరుతూ, అసలు అతగాడి ఉద్దేశం ఏంటి, నేనేంటే ఇష్టమని పెళ్లి చేసుకుంటానంటూ అందరికీ అలా ఎలా చెప్తాడు? నా ఇష్టంతో పని లేదు అతడికి, ఈ పెళ్ళి నా మీద పగ తెచ్చుకోవడానికి, అంతేకాని మరొకటి కాదు, నేను చేస్తే దీన్ని ఒప్పుకోను, ఏం చేస్తాడో చూస్తాను అని తిట్టుకుంటూ కిటికీని పట్టుకుని కోపంగా ఆలోచిస్తున్న ఆమెకి ఊరి వాళ్ళ మాటలు బట్టి తన తండ్రి చనిపోవడానికి కూడా కృష్ణే కారణమని అతనిపై మరింత కోపం పెంచుకుంది. మోహన రూమ్లోకి క్రిష్ అడుగు పెట్టగానే మోహన మనసులో అలజడి కలిగింది. అతడు అక్కడే ఉన్నాడా అనుకుని డోర్ వైపు చూసింది. క్రిష్ భోజనం ప్లేట్ పట్టుకుని అక్కడికి రావడం చూసి కోపంగా, ఆగు, నా రూమ్లోకి నీకు ఏం పని, పో ఫస్ట్ ఇక్కడి నుండి, ఇప్పటిదాకా చేసింది సరిపోలేదా, సరాసరి నా రూమ్కే వచ్చావు, ఇంకా ఏం నిందలు మిగిలిన్నాయని, నిన్నెవరైనా ఇక్కడ చూసి తామన్నదే నిజమంటూ మరికొన్ని పుకార్లు సృష్టిస్తారు, నీ ముందేమీ అనరు, ఎందుకంటే నువ్వు జమీందారివి కదా, కానీ వెనక చెప్పుకుంటారు, వాళ్ళందరినీ ఎప్పుడూ మీ భయంతో ఆపలేరు, నా జీవితం ఇలాగే మిగిలిపోయినా నేను బాధపడను, కానీ నా మీద పడిన నిందతో నా చెల్లి జీవితం కూడా పాడవుతుంది, నా తమ్ముడి భవిష్యత్తు ఎటు కాకుండా చేయకు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇకపై ఎప్పుడూ ఇక్కడికి రాకండి అంటూ కరాఖండిగా చెప్పింది మోహన. క్రిష్ సైలెంట్గా ఆమె మాటల్ని కేర్ చేయకుండా తన దగ్గరకు వస్తుంటే, నీకే కదా చెప్పేది, మళ్ళీ వస్తారేంటి అని కోపంగా అరుస్తున్న మోహనని చూసి, ఎందుకలా ఎండుమిర్చి తన కాకిలా అరుస్తావు, నీ కోపం నా మీద కదా, మరి భోజనం ఏం చేసింది, తిను ఫస్ట్ అంటూ క్రిష్ భోజనం ప్లేట్ మోహన ముందు పెట్టగా తనకున్న కోపానికి మోహన ఆ ప్లేట్ ఎగరగొట్టేది, కానీ అన్నం విలువ తెలిసింది కాబట్టి ఆ పని చేయలేక విసురుగా అతడి చేతిలో నుండి ప్లేట్ లాగి పక్కన పెట్టి, చేసేదంతా చేసి నాకు జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా వచ్చి మాటలతో మాయ చేసి ఏమార్చాలని చూడుకు, ముందిక్కడి నుండి వెళ్ళిపో, నేను చూస్తుంటే దూరమైన నా తండ్రైన కళ్ళ ముందు కనపడుతున్నాడు అని క్రిష్ షర్ట్ కాలర్ పట్టుకుని, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నా మీద పగతోనే కదా, నాపై ఇలాంటి నిందపడేలా చేసి నా తండ్రిని నాకు శాశ్వతంగా దూరం చేశావంటూ ఎర్రబడ్డ కళ్ళతో అడిగింది మోహన క్రిష్ని. మోహన మాటల్ని విని కూడా సైలెంట్గా ఉన్న క్రిష్ ఆమె తన కాలర్ పట్టుకోవడంతో కోపం వచ్చి పిడికిలి బిగించి కోపం అణుచుకుంటూ తన వైపు అలాగే చూశాడు.
అదే ఆ పని మరెవరైనా చేసుంటే ఈ పాటికి వాళ్ళ చేతులు రెండు విరిచేసేవాడు. కానీ మోహనని చూసి కోపం మరుచుకుంటూ సూటిగా ఆమెని చూస్తూ, నీకోసం నిన్ను పొందడం కోసం ఒకరికి కాదు, జీవితాంతం నువ్వు కావాలనే నేను నీ లైఫ్లోకి వచ్చాను. ఈ పొగరబోతున్న నా భార్యగా చేసుకుని నీ పొగరుని అందాన్ని నా సొంతం చేసుకోవాలని ఇదంతా చేస్తున్నానని కదా నీ మనసులో నాపై ఉన్న అభిప్రాయం అని ఏ భావం లేకుండా అడిగాడు క్రిష్. ఎస్, నీ మనసులో ఉంది ఇదే కదా, కానీ నువ్వు అనుకునేది ఏదీ జరగదు, నేను జరగనివ్వనని అదే కోపం కంటిన్యూ చేస్తూ కచ్చగా చెప్పింది మోహన. మంచిది, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాం. కానీ నువ్వు ఇలా తినకుండా వీకైతే నీకే నష్టం. నాతో పోరాడాలంటే బలం కావాలిగా. ఇలా తినకుండా ఉంటే నన్నేం ఎదిరిస్తావు చెప్పు. నాకెదురొచ్చే శత్రువు నా అంత కాకపోయినా కనీసం నాతో పోరాడేటప్పుడు కొంతైనా తన స్టామినా చూపాలిగా. యుద్ధంలో సమ ఉజ్జి ఉంటేనే ఆ గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని సర్కాస్టిక్ స్మైల్ ఇస్తూ క్రిష్ చెప్తుంటే మోహన ఆలోచనలో పడింది. అవును, అతడి బలం ముందు బలగం ముందు తను ఎంత, ఏనుగు ముందు గడ్డిపోచెంత. కానీ నా ఆత్మవిశ్వాసమే నా ఆయుధం, నా మనోధైర్యమే నా బలం. అతడికి లొంగే ప్రసక్తే లేదని కోపంగా కృష్ణ వదిలి ఆ భోజనం ప్లేట్ తీసుకుని మంచం మీద కూర్చుని అతన్నే చూస్తూ తినడం మొదలుపెట్టింది మోహన. క్రిష్ లోపలి నవ్వుకుని తను వచ్చిన పని అవడంతో వెనక్కి తిరిగి రూమ్లు దాటుతూ ఆగి వెనక్కి తిరగకుండానే, ఏయ్, ఎప్పుడు పరాయి మనుషుల మాటలని పట్టుకుని ఏడవడం కాదు. నీ వాళ్ళు నిన్ను కావాలనుకున్న వాళ్ళు నీకుంటారని, మనమేంటని మనకు తెలిస్తే చాలని ఆలోచించి ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. ఎప్పుడు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారో అని నీ ఇష్టాల్ని చంపుకుని బ్రతికినంత మాత్రాన వాళ్ళు నీకేం సన్మానం చేయరు కదా. ఇంకా నీ మీద 4 నిందలు వేసి బాధ పెట్టడానికే చూస్తారు. సో వాళ్ళ కోసం కాదు, నీ ఆనందం కోసం బ్రతకడం నేర్చుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రిష్. మోహన క్రిష్ మాటల్ని రివైండ్ చేసుకుంటూ అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది. క్రిష్ మాటల్ని చంద్రిక కూడా వింది. చూస్తుంటే ఇతడు మంచివాళ్ళలానే ఉన్నాడు, కానీ అక్కెందుకు అతడంటే అంత కోపం చూపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఇంకేదో జరిగిందనుకుంది. క్రిష్ కార్ దగ్గరకు రాగానే అక్కడే నిలబడిన శరత్ని చూసి సీరియస్గా, పదరా, ఈ నా కొడుకు కథ తేలుద్దామని కారులో కూర్చున్నాడు. సైలెంట్గా కార్ స్టార్ట్ చేసిన శరత్ కార్ని నేరుగా తన తోటలోకి పోనిచ్చాడు. కార్ దిగి క్రిష్ షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ కార్ డిక్కీలోని సోమేష్ని బయటకు లాగి అతని మెడపట్టి బరబరా లాక్కుని లోపలికి వెళ్ళి విసురుగా నేలకు నెట్టాడు. శరత్ మరొకడిని లాక్కొచ్చి పడేసి వాడి పని పట్టాడు. సోమేష్ భయంగా, వదలండి, ఎందుకు నన్ను కొడుతున్నారు, కొట్టకండి అంటూ వేడుకుంటున్నా క్రిష్ వినలేదు. మొక్కలు పాదులు తీయడానికి పెట్టిన పలుగు తీసి వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ, నా కొడక, నా మోహన మీదే చెయ్యేసి బ్రతికేద్దామనుకున్నావా. పెరిగింది ఫారెన్ అయినా క్రిష్లో ఊరమాస్తో పాటు నాటు భాష కూడా దాగుంది. నీకు నా మోహన కావాలరా? తన చిటికెన వేలు తాకడానికి కూడా అర్హత లేని నీకు తను కావాలా? ఇందాక ఏంట్రా కూసావు? నాకు తనకు ఏదో సంబంధం ఉందని అడ్డమైన కూతలకు వస్తావా? ఎప్పుడు చూసావరా నువ్వు మా ఇద్దరిని క్లోజ్గా? అదసలు ఎంత పద్ధతిగా ఉండేది? నాకంటే నీకే బాగా తెలుసు. ప్రాణం పోయినా తప్పుడు దారిలో నడవని బంగారాన్ని అన్ని మాటలు అని బాధ పెడతావా అంటూ వాడికి బాడీలో ఎక్కడా గ్యాప్ లేకుండా కుమ్మేశాడు. క్రిష్ కొడుతున్న దెబ్బలకు అరవడానికి కూడా ఓపిక లేక క్రిష్ కాళ్ళు పట్టుకున్న సోమేష్, బాబుగారు నన్ను వదిలేయండి, ఇకెప్పుడు ఆమె జోలికి వెళ్ళను, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అంటూ బ్రతిమలాడాడు. మరొకడు శరత్ చేతిలో తన్నులు తింటూ, నన్ను వదిలేయండి, నాకేం తెలీదు, ఆ సోమేష్ పంచాయతీలో తనకు సపోర్ట్ చేస్తే డబ్బులు ఇస్తానన్నాడు, అందుకే అలా చెప్పాను, నాకేం తెలీదు, నన్ను వదిలేయండి అంటూ వేడుకున్నాడు. క్రిష్ ఇద్దరిని ఓ రూమ్లో పడేయమని అక్కడ ఉన్న తన మనుషులకు చెప్పి, వీళ్ళిక్కడే ఉండాలి, ఇలాగే రోజుకొక గ్లాస్ వాటర్, ఒక కప్ రైస్ ఇవ్వాలి, అంతకు మించి ఇంకేం పెట్టకండి, నాకు కోపం తీరేదాకా రోజు వచ్చి వీళ్ళకి ఇలాగే కోటింగ్ ఇస్తానని చెప్పి అక్కడి నుండి శరత్తో కలిసి ఇంటికి బయలుదేరాడు క్రిష్. శరత్ డ్రైవ్ చేస్తూ అప్పటిదాకా ఏం మాట్లాడని వాడు సడన్గా కార్ ఆపి, క్రిష్ నీతో మాట్లాడాలి అని సీరియస్గా చెప్పాడు. శరత్ కిందకు దిగి ఓ సైడ్ వెళ్ళి నిలబడగా క్రిష్ కూడా దిగి అతని ముందు నిలబడి పాకెట్లో 2 చేతులు పెట్టుకుని సూటిగా, ఏంటో చెప్పు అన్నాడు. నువ్వు నిజంగానే మోహనని ప్రేమిస్తున్నావా, లేకపోతే అందరు అమ్మాయిల్లాగే తనని కూడా టైంపాస్లా చూస్తున్నావా కృష్ణ అని అడిగాడు శరత్. శరత్ వైపు సీరియస్గా చూస్తూ, నువ్వేమనుకుంటున్నావు, అందరితో మోహనని పోలుస్తున్నావా? రే, మనం చూసిన ఆ రంగుల ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ మోహనకి మేకప్ వేసుకుని ఆర్టిఫిషియల్ స్మైల్ చేస్తూ ప్లాస్టిక్ పువ్వులులా ఉంటారు, కానీ మోహన అలా కాదు, తను ప్రకృతిలో పుట్టిన దేవకన్యరా. నా మోహన రూపంలోనే కాదు, గుణంలో కూడా చాలా ఉన్నతంగా ఉంది. చెట్టుకు విరపూసిన మందారం లాంటి తనకి నేను గడిపిన వాళ్ళకి అస్సలు పోలికలేదు. తనని చూసిన మొదటి చూపులోనే నాకు తన గురించి కలిగిన ఫీలింగ్, తను నాకు కావాలని. ఆ కావాలనుకోవడం నేను జస్ట్ ఒక్కరోజుకే అందరిలా 1 నైట్ స్టాండ్ కోసం అనుకున్నాను.
అప్పుడు నా ఫీలింగ్ అదే అనుకున్నాను, కానీ అది అబద్ధమని లేట్గా తెలిసింది. నాకు మోహన లైఫ్ లాంగ్ కావాలి, తను మాత్రమే కావాలి, ఇంకెవ్వరూ అవసరం లేదు. అంతలా ఎక్కేసింది నా మనసులోకి. తన తండ్రి చనిపోయి బాధలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా కూడా నేను వెళ్ళి నీకు నేనున్నాను, నిన్ను మహారాణిలా చూస్తానని చెప్తున్నా, కానీ నా వైపు మొగ్గు చూపదు. ఒక్కరి మీద ఆధారపడి వాళ్ళకి లొంగే మనస్తత్వం తనకి తెలీదు. అందుకే నన్ను ఈజీగా రిజెక్ట్ చేసింది. అదే ప్లేస్లో మరొకరుండుంటే నాలాంటి కోటీశ్వరుడు కోరి నీతో నేనుంటాను, ఏం కావాలన్నా నేను అందిస్తాను అంటే ఆనందంగా నా వెనక నిలబడి ఉండేది. కానీ మోహన్ అలా కాదు. తను రూపాయికి విలువివ్వదు, గుణానికి విలువకు మాత్రమే కట్టుబడి ఉండే మనిషి. అఫ్కోర్స్ ఇంతకుముందు నేను ప్లేబాయ్ కావచ్చు, కానీ మోహన్ని చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఏ అమ్మాయి నచ్చడం లేదు. తన కోసం లైఫ్ అంతా ఎదురు చూడమన్నా చూస్తాను, అంతేకాని తనని మాత్రం వదులుకోనని సూటిగా తన మనసులోని ఫీలింగ్స్ చెప్పాడు కృష్ణ. క్రిష్ మాటలు శరత్కి చాలా సంతోషాన్నిచ్చింది. ఇన్నాళ్ళు తన ప్రాణ స్నేహితుడు ఎలా అయితే మారాలని కోరుకున్నాడో ఇప్పుడు క్రిష్ అలాగే మారాడు. కానీ అతను ఎంతవరకు అదే స్టాండ్తో ఉంటాడో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి కృష్ణను చూస్తూ, కానీ నీ మీద మోహన్కి మంచి అభిప్రాయం లేదు కదా కృష్ణ. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఆమె ముందు ప్లే బాయ్ లాగా తనని వస్తావా అని అడిగి ఆమె నిన్ను అసహించుకునేలా నువ్వే చేసుకున్నావు కదా. మరి తన మనసును ఎలా నీ వైపు తిప్పుకుంటావు? ఒకవేళ తను నిన్ను ఇష్టపడలేదంటే తన ఇష్టంతో పని లేకుండానే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు శరత్. క్రిష్ చిన్నగా నవ్వి వెళ్దామా అన్నాడు. తనకు ఆన్సర్ చెప్పడం అతనికి ఇష్టం లేదని అర్థమైన శరత్కి సైలెంట్గా కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. మోహన్ ఇంట్లో జరిగిందంతా తన మనిషి ద్వారా తెలుసుకున్న జనార్దన్ కోపంతో ఊగిపోయాడు. జయంతిదేవికి క్రిష్ చేసిందంతా చెప్పి కారాలు మిరియాలు నూరుతున్నాడు. అప్పుడే లోపలికొచ్చిన క్రిష్ వాళ్ళని కనీసం పట్టించుకోకుండా తన రూమ్ వైపు వెళ్తుంటే జయంతిదేవి ఒక్క నిమిషం కృష్ణబాబు అని ఆపింది. శరత్ కూడా క్రిష్తో పాటు అక్కడే నిలబడి ఆమె వైపు చూశాడు. జయంతిదేవి క్రిష్ ముందుకొచ్చి, నువ్వు చేసిందేమైనా బాగుందా? అక్కడ కోట్లకు పడగలెత్తిన అమ్మాయిని మీ నాన్న నీ కోసం చూపిస్తే వద్దని వదిలేసొచ్చి కూటికి గతిలేని ఓ గుడి పూజారి కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఊరందరి ముందు చెప్పొచ్చావంట. ఏమైంది కృష్ణ, ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? మన వంశగౌరవం ఏం కావాలి? ఆ పిల్ల నీకు అంతగా నచ్చిందనుకో, తనని రహస్యంగా నీతో ఉంచుకోవాలి, కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటి? అలా నచ్చిన ఆడదాన్ని తెచ్చిపెట్టుకోవడం మన రాజులకు జమీందారులకు కొత్త కాదు కదా అని అడిగింది ఆవిడ. క్రిష్ జయంతిదేవిని కోపంగా చూస్తూ, మీరసలు ఆడవారేనా? ఓ ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడానికి మీకు మీ వయసుకు ఏమనిపించడం లేదా? తను మీరనుకున్నట్టు డబ్బు కోసం మరొక దానికోసమో విలువలను వదిలేసే మనిషి కాదు. తన ప్రాణం పోయినా తప్పుడు పని చేయదు, తప్పటడుగులు వేయదు. అలాంటి గుణగణాలున్న అమ్మాయిని అందుకోవాలంటే ఎంతో తపస్సు చేసి ఉండాలి. తన గురించి ఇలా చీప్గా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇంత వయసు వచ్చినా ఎవరు ఎలాంటి వారో, ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా మీకు తెలీదు అంటే షేమ్ ఆన్ యూ అంటూ చిరాగ్గా చూశాడు క్రిష్ జయంతిదేవిని. మనవడి మాటలకు ఆవిడ కోపంతో పాటు ఉక్రోషం వచ్చి, కృష్ణ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేను మీ నాన్నమ్మని, నాన్నకి అమ్మని, ఈ ఇంటికి పెద్దదాన్ని, పెద్ద చిన్న తేడా లేకుండా నన్ను ఇలాంటి మాటలంటావా అంటూ కోపంగా అరిచింది జయంతిదేవి. వయసు పెరిగినంత మాత్రాన పెద్దవారిని గౌరవించరు. మనం చేసే పనులు, మాట్లాడే మాటలు బట్టి ఎదుటివారు గౌరవిస్తారు అంటూ ఆమె వైపు కోపంగా చూసి మిగిలిన వాళ్ళని కూడా హెచ్చరిస్తూ, మీ అందరికీ ఇదే చెప్తున్నాను, పొరపాటును కూడా నా మోహన గురించి ఏ రకమైన తప్పుడు కూతలు కూసినా, తనకు హామ్ చేయాలని చూసినా నాలో ఉన్న రాక్షసుడిని నిద్రలేపినట్టే. నాకెవరేమవుతారు ఏంటని చూడను, అందరినీ స్మాష్ చేసి పాడేస్తాను అని వార్నింగ్ టోన్తో చెప్పి అక్కడి నుండి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు క్రిష్. శరత్ కూడా వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఆగు అని అతన్ని ఆపాడు జనార్దన్. శరత్ వైపు కోపంగా చూస్తూ సీరియస్గా, నా కొడుకుకు వెనకాలే అన్నిట్లో కుక్కలా ఫాలో అవుతుంటావు కదా, ఈ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు తీసుకుపోయిన మనుషులు ఎక్కడుంచాడు క్రిష్ అంటూ శరత్ని చీప్గా చూస్తూ అడిగాడు జనార్దన్. శరత్కి వాళ్ళేంటని చిన్నతనం నుండే తెలుసు. వాళ్ళ మాటలు క్రిష్కి తెలిస్తే గొడవలు జరుగుతాయని వాళ్ళ మాటల్ని చేతల్ని ఎప్పుడు క్రిష్ దాకా వెళ్ళనివ్వడు శరత్. శరత్ ఆయన వైపు సూటిగా చూస్తూ, కృష్ణ నిర్ణయానికి నేనెప్పుడూ వ్యతిరేకంగా వెళ్ళనని మీకు కూడా తెలుసు. నా పట్ల మీ మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో నాకు కూడా తెలుసు. కానీ నేను మీ మాటలను భరిస్తున్నానంటే కారణం కృష్ణ కోసం మాత్రమే. నేను ప్రాణం పోయినా నా ప్రాణ స్నేహితునికి ఒక్కడికి కూడా వ్యతిరేకంగా వేయను. మీరెందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? వాళ్ళు మీ ప్రోద్బలంతో ఇదంతా చేశారని నాకు తెలిసి కూడా కృష్ణకి చెప్పలేదంటే మిమ్మల్ని కృష్ణకి దూరం చేయకూడదని ఒకే ఒక్క కారణం. లేదంటే ఈపాటికే కృష్ణకి అసలు నిజం తెలిసి ఉంటే మీ అందరినీ ఏం చేసేవాడో మీ ఊహకే వదిలేస్తున్నాను
మీరు అడిగిన ఆ ఇద్దరిని గురించి ఇక మర్చిపోండి. వాళ్ళ గురించి మరోసారి అడిగి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండని సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు శరత్ కూడా. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.